నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకురు తెలంగాణ ఉద్యమకారులు. అసలు రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ విఠలన్న గారు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈరోజు రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అసలు? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు దాదాపు 1200 మందికి గత ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వచ్చి 6 నెలలు అయింది. కనీసం ఆరుగురికి కూడా సాయం అందలేదు. సంబరాలు సరే, సోనియా గాంధీ రావడము, అది తెలంగాణ ఇచ్చింది మేమే అని ఒకడు, తెలంగాణ తెచ్చింది మేమే అని ఒకళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది అని చెప్తున్న వాళ్ళు ఇళ్ళలో ఎవడు చావాలే. 1200 మంది అమరవీరుల కుటుంబాలు, 3 లక్షల మంది విద్యార్థుల త్యాగాల ఫలము, 3.5 కోట్ల సకల జనుల సబ్బండ వర్గాల త్యాగ ఫలం వచ్చింది. త్యాగాలు ప్రజలై భోగాలు నాయకులు అవుతున్నాయి. కాబట్టి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇంట్లో ఎవడు చావలే. చచ్చిపోయిందంతా పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద అగ్రవర్ణాలు చనిపోయారు. కాబట్టి ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ 10 సంవత్సరాల్లోనే వీళ్ళని గుర్తించకపోవడం దారుణం. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, కనీసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా ఇమీడియట్గా ఈ 2 రోజుల్లో ఈ 1200 మంది కుటుంబాలను గుర్తించి గౌరవించి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయండి. ఉద్యమకారులందరికీ న్యాయం చేయండి. ఒక కోదండరామ్ సార్ ఒక్కడే తెలంగాణ సమాజం మొత్తానికి ప్రతినిధి కాదు. కోదండరామ్ సార్ గారు వయసులో పెద్దోడే కావచ్చు, కానీ ఉద్యమంలో మా అందరికన్నా చాలా జూనియర్ ఆయన. మేము 96, 97, 2001లో ఉద్యమాలు చేసినప్పుడు లేడు. కోదండరామ్ సార్ని ఒక ప్రొఫెసర్గా మేము గౌరవిస్తాం, పౌర హక్కుల సంఘ నాయకుడు. కానీ తెలంగాణ ఉద్యమం మొత్తానికి ఆయన ఒక్కడితోటే పిలిచి డైలాగ్ మాట్లాడతామంటే కుదరదు. అందరు పాషం యాదగిరి కానీ, మన పృథ్వీరాజ్ యాదవ్ కానీ, ఉద్యమంలో కోల్పోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అందరినీ పిలిచి సబ్బండ వర్గాలకి న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా చేసిందే అనుకుంటాం. కేసీఆర్ బాటలోనే పోయినట్టు అనుకుంటాం. గతంలో కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య కారణం కూడా మీ పాత్ర, అంటే ఉద్యమకారుల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడం ఎందుకు వ్యతిరేకంగా? మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదు, భజన పరులం కాదు. ఎవరు మంచి చేస్తే వారికి సమర్థిస్తాం, ఎవరు చెడు చేస్తే వాళ్ళని చూడనాడతాం. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షమే, ప్రజాపక్షమే ఉంటాం. అది కాంగ్రెసా, టీఆర్ఎస్, బీజేపీ అనేది మాకు అనవసరం. తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రధానమంత్రి మోడీతోటైనా కొట్లాడతాం. తెలంగాణకు న్యాయం జరిగితే ఉప్పల్ బాలునైనా ఎత్తుకెత్తుకుంటాం. మాకు వ్యక్తులతో సంబంధం లేదు, సిద్ధాంతాలతో సంబంధం లేదు. మేము తెలంగాణ వాదులం. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరితోనైనా కొట్లాడతాం. తెలంగాణకు మంచి చేస్తే పాలాభిషేకాలు చేస్తాం. ఓకేనా? నూతన పార్టీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కదా, పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అన్న? పార్టీ పెట్టాలా వద్దా అనేది కాదు చర్చ మాకు. మేము ఏంటంటే రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద ప్రజలు, గరీబోళ్ళకి న్యాయం జరగాలి. శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారు. ఎద్దు పుండు కాకికి ముద్దులాగా ప్రతిసారి పోరాటాలు చేసిన వాళ్ళు పెంకమేయించి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాబట్టి ఈసారి మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఒక దీర్ఘకాలిక వ్యూహంతో మేము ప్రజలందరినీ చైతన్యం చేద్దాం. ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ, అందరి తెలంగాణ. తెలంగాణ కొందరి తెలంగాణ అయింది. పిడికెడు మంది పెత్తందారుల చేతిలో బందీ అయిపోయింది. కాబట్టి సంతోష తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ ఉండాలి. అందరికీ భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, జూన్ 2న జరగబోయే సభకు అందరు ఉద్యమకారులకు ఆహ్వానం ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. మీకు అందిందానా? మరి కోదండరామ్ అరవీర భయంకరమైన ఉద్యమకారుడు, మా ప్రొఫెసరు. ఆయన ఒక్కడికి మాకైతే ఇప్పుడు సెక్రటరియట్లో 68 మందితో మీటింగ్ పెడుతుందట. 68 ఉద్యమంలో మా ఫాదరు, మేము, మా 4 తరాల నుంచి మేము తెలంగాణలో కొట్లాడినాం. కానీ మాకు ఎటువంటి ఆహ్వానం లేదు. ఒక రకంగా తెలంగాణ పవిత్రత లేని చోట మేము ఉండం. ఇప్పుడు దేనికైనా అర్హత ఉండాలి, పవిత్రత ఉండాలి, యోగ్యత ఉండాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని గుర్తించండి, గౌరవించండి. ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళని, తాబేదారులని, మీ చెంచాలని, మీకు కుల సంఘాలను, లేకపోతే మీకు బంధువులను పెట్టుకుంటా అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ అనేది ఆత్మగౌరవ పోరాటం. ఆత్మగౌరవం కోసం ఎందాకైనా కొట్లాడతాం, ఎవరితోనైనా కొట్లాడతాం. తెలంగాణ చిహ్నంలో కూడా ఉద్యమకారుల స్తూపాన్ని పెట్టింది కదా, తెలంగాణ ఉద్యమకారులు అందరూ మేము గుర్తిస్తున్నామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం నుండి చెప్తారు. మీరేమంటారు? ఇప్పుడు అది పూర్తిగా అఫీషియల్గా బయటకు వచ్చినాక దాని మీద మేము చెప్తాం. తెలంగాణ ప్రజలు చిహ్నాల కోసమో, చిరునాల కోసమో, నెంబర్ ప్లేట్ల కోసమో, టీజీ కోసమో, టీఎస్ కోసమో కొట్లాడలే. 1200 మంది మా విద్యార్థులు చనిపోయింది. మా సహజ సంపదలో, వనరులలో వాటా దక్కాలి. ఇవన్నీ కూడా ఐడెంటిటీ పాలిటిక్స్. ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. మా శరీరాలు కాలిపోయినాయి, మా ఆత్మలు కాలిపోయినాయి. మా చచ్చిపోయిన 1200 మందినే పట్టించుకోనప్పుడు ఇప్పుడు మేము బతుకుంటే కదా మాకు అసలు ఆత్మగౌరవం. మా చచ్చిపోయిన వాళ్ళనే మీరు పట్టించుకోవట్లే. తెలంగాణ ఆత్మగౌరవము రేవంత్ రెడ్డో, కేసీఆర్ తీసుకొస్తే రాలే. ఒక చాకల ఇలమ్మ, ఒక కొమరం భీము, ఒక దొడ్డి కొమరయ్య, 1200 మంది విద్యార్థులు, 69 ఉద్యమకారులు వచ్చింది. త్యాగం చేసినోడు మాకు గొప్పోడు, నిజాయితీగా ఉన్నోడు మాకు గొప్పోడు. ఈ చైర్లలో కూర్చున్న వాళ్ళు మాకు గొప్పోళ్ళు కాదు. కాబట్టి యోగ్యత, అర్హత, నాణ్యత ఉన్నోళ్ళే మాకు నిజమైన వారసులు ఉంటారు. కాబట్టి
సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే వరకు ఈ సమాజంలో ఈ సంఘర్షణ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఉత్సవాలు చేయాలని మేము కోరుతున్నాం. ఉత్సవాల్లో రేవంత్ రెడ్డికి అర్హత లేదు, ఉత్సవాలు చేసే అర్హత లేదు అని చెప్పేసి పాశం యాదగిరి గారు అంటారు. మీరేమంటారు? ఇప్పుడు ఈ ప్రజల ఆకాంక్షలకి విరుద్ధంగా ఉంటే వారు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మేము విభజిస్తాం. మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలు జరగాలి. విజయోత్సవాలు అంటే ఇక్కడ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి కదా. మీ జీవితాల్లో వెలుగులు వస్తే కాదు, మెజారిటీ ప్రజల జీవితాల్లో వెలుగు రావాలి. ఇక్కడ ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, వివక్ష ఉంది. అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ వచ్చే వరకు ఈ పోరాటం ఉంటుంది. ఓకేనా? చివరిగా మీకు ఆహ్వానం వస్తే మీరు సభలో పాల్గొంటారా? మా ఒక్కళ్ళకి ఆహ్వానం కాదు, మా వర్గాల ప్రజలకి, మా 1200 మంది అమరవీరులకి న్యాయం జరగాలి. 1200 అమరవీరుల కుటుంబాలకి న్యాయం జరగనంత వరకు మీ ఉత్సవాలను బహిష్కరిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.